32 సంవత్సరాల నుంచి మా కంపెనీ మూసేశారు. అందరు అనాథలు అయిపోయారండి. ఎవ్వరు వయసున్నా కూడా ముసలోళ్ళు అయిపోయారు. చాలా చోట్లకి తిరిగామండి. ఏమి సమాధానం చెప్పట్లేదు. మీరు ఏం చేయదలుచుకున్నారో మీ మీద నమ్మకంతో మేము వచ్చామండి ఇక్కడికి. మేము అందరం కష్టాలు పడుతున్నాం. మా పిల్లలు బాధలు పడుతున్నారు. చదివించుకోవాలా. అందరు పనులకి వెళ్తున్నారు. కూలి పనులు చేసుకుంటున్నారు. ఏం చేస్తారో మీరు దయండి. మేము ఇంకేం చెప్పలేము. నేను సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు మీ అందరం వీడికి జనసేన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా అర్జీ ఇవ్వడానికి వచ్చాము. మా సమస్యలు పరిష్కరించమని కోరడానికి ఇక్కడికి వచ్చాము. మాకు అనేక ఇబ్బందులు ఉన్నాయి. మేము కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నాం. 33 సంవత్సరాలు అయింది మా ఫ్యాక్టరీ లాగౌట్. మా సమస్యను పరిష్కరించే నాయకుడు రాలేదు. ఏ ప్రతినిధి కానీ ముందుకు రావడం లేదు. అధికారులు కానీ ప్రతినిధులు కానీ ఎవరు రావట్లా. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మా సమస్యను మీ దయ ఉంచి మా యందు ఈ సమస్యను పరిష్కరించారని మేము ఆశిస్తున్నామండి. ఈ కార్మికులందరి తరఫున మీకు అందరికి మేము దండం పెడతాం అనమాట. నమస్కరించాలనుకుంటున్నాను. కనుక మీరు దయచేసి సమస్యను పరిష్కరించి కోరుతున్నాం. ఏమండి, ఇది గత 32 సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీ మూసేశారండి. ఎవరికి పనిపాట్లు లేకుండా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కనీసం ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అండి. మా ఇంట్లోనే మా సమస్య ఉంది. మా చెల్లికి మేము పెళ్లి చేయని స్థితిలో చేసాం. ఎలాగోలా చేస్తే అది కూడా అన్ఫెక్ట్గా అయిపోయిందండి. మేము కూడా అనారోగ్యంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాస్తవంగా ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఏ పని చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయామండి. ఏ రోజుకి ఆ రోజు గడుపుకునే రోజులు అందరూ అవి కూడా లేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ ఫ్యాక్టరీలో. ఎవరన్నా చూస్తారో ఎదురు చూస్తారు, ఎవరో వస్తున్నారు చేస్తారంటే ఎవరు చేయలేకపోతున్నారు అసలు పరిస్థితిని బట్టి. ఎవరో ఒకళ్ళు ఇది పవన్ కళ్యాణ్ గారే ఇంకా చేసి పెడతారని అన్న ఆలోచనతో మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చాము. ఆయన చేస్తారని నమ్మకంతో ఉన్నామండి.